birthday to you. Happy birthday to you. Happy birthday to dear mommy. Happy birthday to you. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సుసీనా తెలుగు వ్లాగ్స్. శ్రీరామనవమి రోజు రాజీవ్ గాంధీ పార్క్కి వెళ్ళామని బిఫోర్ వీడియోలో చూపించాను కదా. అక్కడ ఎవరి బర్త్డే జరిగిందో చెప్పలేదు కదా. ఇంకెవరిదండి, మా అనుష్క బర్త్డే. కానీ అందులో ఒక ట్విస్ట్ అయితే ఉంది, అది నెక్స్ట్ చెప్తాను. ముందుగా మా అనుష్కకి అయితే హ్యాపీ హ్యాపీ బర్త్డే. తను ఏ గోల్ అయితే అనుకుంటుందో అది సక్సెస్ఫుల్గా అవ్వాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మా అనుష్కకి నేను ఏ బర్త్డే గిఫ్ట్ ఇచ్చానంటే, యాక్చువల్గా అనుష్క బర్త్డే శ్రీరామనవమికి 10 days బిఫోర్, కానీ ఎగ్జామ్స్ వల్ల పోస్ట్ పోన్ అయ్యి పండగ రోజు పార్క్ వెళ్ళి రెస్టారెంట్లో బర్త్డే పార్టీ చేసుకుందాం అనుకున్నాం. అయితే ముందే నేను తనకి ఇష్టమైన సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చాను. తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. నేను ఇచ్చిన గిఫ్ట్ క్లారిటీగా చూపిస్తాను. ఇది బీడ్స్ కలెక్షన్. ఈ కలెక్షన్ అయితే హాసిని అనుష్క వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు నేను చూడలేదు, అందుకే వెరైటీగా ఈ జ్యువెలరీ తీసుకున్నాను. అనుష్క బర్త్డే డ్రెస్ కూడా గ్రీన్ కలర్, దానికి నెక్ సెట్స్ అన్నా ఇలాగా బ్రేస్లెట్స్ అన్నా చాలా ఇష్టం, అందుకే అవి తీసుకున్నాను. ఇక అనుష్క బర్త్డే కోసం అయితే రాజీవ్ గాంధీ పార్క్ వెళ్ళామన్నాం కదా. అక్కడైతే అందరూ సరదాగా అండి ఈ 360 వీడియో ప్లే అయితే తీసుకుంటున్నారు. సరే మనము సరదాగా తీసుకుందాము, ఎప్పుడు కూడా ఈ విధంగా చేయలేదనేసి ఇక అనుష్క, నేను, హాసిని ముగ్గురం కూడా ఈ వీడియో ప్లేలో సరదాగా డ్యాన్స్ చేశాము. తర్వాత మా కౌశి, రోహిత్, అనుష్క, హాసిని, ఇక కార్తీక్ ఈ కొలంబస్ అని ఈ ఫ్రాక్ మోడల్ గేమ్ అని చాలా బాగా ఎంజాయ్ చేశారండి గేమ్స్ అన్నీ కూడా. ఇక గేమ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక మా అనుష్క బర్త్డే చేయాలి కదా. అనుష్క బర్త్డే అయితే స్టార్ట్ అవుతుంది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ అత్త, హ్యాపీ బర్త్డే. కేక్ కట్ చేయండి. మా బావగారు వాళ్ళు పార్కులో అనుష్కని దింపి బయటికి వెళ్ళారు అని బిఫోర్ వీడియోలో చెప్పాను కదా. నేనైతే అనుష్క బర్త్డే చేయలేదు కదా, కేక్ తీసుకురావడానికి వెళ్ళుంటారు అనుకుని అనుష్కకి మీ మమ్మీ వాళ్ళు ఏదో సర్ప్రైజ్ చేస్తున్నారే అని చెప్తూ ఉన్నాను. కానీ అక్కడ చూస్తానండి కేక్ మీద నా పేరు రాయించి తీసుకువచ్చారు. నాకైతే చాలా సర్ప్రైజ్ ఇచ్చారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా నా బర్త్డే అప్పటికి ఇంకా 6 days ఉంది, కానీ వాళ్ళు ఆ టైంలో ఊరు వెళ్ళే ప్లానింగ్ ఉంది. అందుకే ముందుగా నా బర్త్డే అయితే ఈ విధంగా వాళ్ళు సర్ప్రైజ్గా సెలబ్రేట్ చేశారు. యాక్చువల్గా ఈ సర్ప్రైజెస్ గురించి మా వారికి నాకు అయితే తెలీదు, పిల్లలకి తెలుసండోయ్. అందరూ కలిపి నాకు సర్ప్రైజ్ చేశారు. నేనైతే చాలా చాలా హ్యాపీ అయిపోయాను. కేక్తో పాటు హాస్ని తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చింది. నిజంగా అండి ఆ గిఫ్ట్ చూసి అయితే నేను చాలా చాలా హ్యాపీ అయిపోయాను. నా మనసులో మాట ఆ శివయ్యకి తెలిసి ఆ శివయ్య వీళ్ళ చేత ఆ గిఫ్ట్ను పంపించాడు అనిపించింది. నిజంగా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ గిఫ్ట్ ఏంటో మీరు చూసేయండి. యాక్చువల్గా నేను కేక్ తినను, నేను నాన్ వెజ్ మానేశాను. కానీ వాళ్ళు నా కోసము ఎగ్లెస్ కేక్ తీసుకువచ్చారు. కానీ అది చాలా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా అది చిన్నదైనా పెద్దదైనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అప్పుడే ఆ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు మన హ్యాపీనెస్ చూసి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మనము హ్యాపీగా ఉండడమే కదండి, అందరినీ హ్యాపీగా ఉంచాలి. అంతేగాని గిఫ్ట్ నచ్చినా నచ్చకపోయినా ఏదో సింపుల్గా థ్యాంక్స్ చెబితే గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వరు, గిఫ్ట్ నచ్చలేదు అనుకుంటారు. అందుకే ఎప్పుడైనా మనకి ఎవరైనా ఇంపార్టెన్స్ ఇచ్చి మనకి గిఫ్ట్ ఇస్తే అది నచ్చినా నచ్చకపోయినా తప్పకుండా హ్యాపీగా ఫీల్ అవ్వండి. వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. మన చుట్టూ ఉన్న అందరినీ హ్యాపీగా ఉంచండి. ఓకే, ఆ గిఫ్ట్ ఓపెన్ చేయండి. అయితే నాకు ఈ గిఫ్ట్ అయితే ఆ దేవుడే నా కోసం పంపించినట్టు అనిపించింది. హ్యాపీ బర్త్డే టు, అది కట్ చేసి ఆ చాకు దగ్గర ఇది అమ్మా. థ్యాంక్ యూ. ఆహా, శివలింగం
అబ్బా అబ్బా ఎప్పటి నుంచో అదే కొందాం అనుకుంటున్నా. అవునవును. నేను అరుణాచల్ వెళ్ళి కొనుక్కోలేకపోయానే. దేవుడా నువ్వే అలాగన్నా నా ఇంటికి రావాలని. ఓకే నందీశ్వరుడు భగవంతుడు వచ్చాడు ఈరోజు ఇంటికి. ఇంటికి భగవంతుడు వచ్చాడు ఈరోజు. వెరీ గుడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నిజంగా అండి, దేవుడు మన మనసులో మాట తప్పక వింటాడు. నేను అరుణాచలం వెళ్ళినప్పుడు కొనుక్కోవాలనుకున్నాను లింగాకారాన్ని, కానీ దర్శనం అంతా అయ్యేసరికి అయితే షాప్స్ మూసేశారు. తర్వాత దిగువ తిరుపతిలో చాలా షాప్స్ వెతికాను కానీ దొరకలేదు. అప్పుడే నేను శివయ్యకు, నేను నీ భక్తురాలను అనుకుంటే నువ్వే మా ఇంటికి వస్తావు అని అనుకున్నాను. కానీ ఇలా మా ఇంటికి గిఫ్ట్ రూపంలో వస్తాడని అయితే అనుకోలేదు. నాకైతే చాలా చాలా సంతోషం అయిపోయాను ఆ రోజు. అలా నేను అనుష్కకి తనకిష్టమైన బర్త్డే గిఫ్ట్ సర్ప్రైజ్ ఇస్తే వాళ్ళు నాకు తెలియకుండా నాకు బర్త్డే సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. అలా నేను అనుష్క ఇద్దరం కూడా బర్త్డే సర్ప్రైజెస్తో చాలా చాలా హ్యాపీ అయ్యాము. ఇవే కదండి హ్యాపీ మూమెంట్స్. ఇలా అందరి ఫ్యామిలీస్ కూడా ఎటువంటి కల్మషం లేకుండా అందరూ కలిసి హ్యాపీగా ఉండాలి. బర్త్డే పార్టీ మటుకి అందరం గోల చేస్తూ చాలా చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక బర్త్డే పార్టీ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ఇక అందరం కలిసి డిన్నర్కి ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా మేము ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్ పైన ఉన్న జాగ్వార్స్ ట్రైన్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము. కానీ అదైతే క్లోజ్ అయి ఉందట. సరే ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్లో కూడా ఫుడ్ బాగుంది కదా అనేసి ఇక అక్కడికే వెళ్తున్నాము. చూడండి లిఫ్ట్లో అందరం కలిసి గోల గోల చేసుకుంటూ సరదాగా ఎలా వెళ్తున్నామో భలే హ్యాపీ మూమెంట్స్ అండి ఇవన్నీ కూడా. ఇక ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఆల్రెడీ ఈ ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్ ఏ విధంగా ఉంటుందో క్లారిటీగా ఒకసారి చూపించాను బిఫోర్ వీడియోస్లో. ఇదివరకు ఈ టేబుల్ దగ్గరికి వచ్చినాము మేము విజయవాడ జంక్షన్. ఇప్పుడైతే ఇక గుంటూరు జంక్షన్ దగ్గర ఆ టేబుల్ దగ్గర అయితే కూర్చున్నాము. ఇదిగోండి ఇక వెళ్ళిన దగ్గర నుంచి ఫుడ్ ఏ రెస్టారెంట్లో బాగుంటుంది అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక పిల్లలైతే వాళ్ళకేం కావాలో అని సీరియస్గా వాళ్ళు సెలెక్షన్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడేమో కొంతమంది నాన్ వెజ్ తినేవాళ్ళు, కొంతమంది వెజ్ తినేవాళ్ళు. ఇక నేను, కార్తీక్, అనుష్క ముగ్గురం కూడా వెజ్ తింటాము. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా నాన్ వెజ్. ఇంకా అందుకే అందరం కలిపి కాకుండా ఇక ముందు ప్లేసెస్ అయితే చేంజ్ అయ్యాము. ఇక ప్లేసెస్ చేంజ్ అయిన తర్వాత వెజ్ వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకుని మాకేం కావాలని మేము ఆర్డర్ ఇచ్చాము. ఇక మిగిలిన వాళ్ళు వాళ్ళకేం కావాలో వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకున్నారు. అలా హ్యాపీగా మాట్లాడుకుంటూ చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ మా కార్తీక్ అయితే ఏం ఆర్డర్ ఇద్దామత్తా అనేసి బాగా సీరియస్గా అయితే డిస్కస్ చేస్తున్నాడు. ఈ రెస్టారెంట్లో వెరైటీస్ ఏమున్నాయి, వాటి కాస్ట్లు కూడా నేను మీకు బ్రీఫ్గా చూపిస్తున్నాను. చూడండి, పర్వాలేదండి, రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయి. ఇక మేమైతే స్పైసీ మాంచో సూప్స్, ఇంకా మష్రూమ్ మంచూరియా, బటర్ నాన్స్, పన్నీర్ బటర్ మసాలా అండ్ పన్నీర్ బిర్యానీ తీసుకున్నాము. ఇక మిగిలిన వాళ్ళందరూ చికెన్ సూప్స్, వెట్ లెగ్ చికెన్ పీసెస్, గ్రిల్ చికెన్స్, ఇంకా చికెన్ బిర్యానీ అవన్నీ కూడా వాళ్ళు తీసుకున్నారు. టేస్ట్ అయితే స్టార్టర్స్, సూప్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇక బిర్యానీస్ విషయంకి అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. అంత టేస్టీగా అయితే మాకు అనిపించలేదు. మిగిలినవన్నీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక ట్రైన్ అయితే ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ అయితే తీసుకొస్తుంది.
మినీ ట్రైన్ ఒక్కొక్క ఫుడ్ ఐటెం తీసుకొస్తూ ఉంటే మేము తింటూ హ్యాపీగా కబుర్లు ఆడుకుంటూ మంచి టైం అయితే స్పెండ్ చేసాము. Cut you off. I knew something was wrong. I shouldn't have to call you back, 'cause now you're mad and you think I dropped the ball. That's a bridge I had to cross. Not my fault, that's your pissed off. You shouldn't have to treat me like that. ఇలా మా బావగారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ అయితే ఏ అకేషన్ అయినా సరే కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము. హ్యాపీ మూమెంట్సే కాదండి, కష్టం వచ్చినా సరే కూడా ఇద్దరు ఫ్యామిలీస్ కలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాము. ఇక మా వదిన అయితే విజయవాడలో ఉన్నప్పుడు అందరం కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడైతే తన పాపం తిరుపతి వెళ్ళిపోయింది కదా. ఇక మా కార్తీక్ అయితే హైదరాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు. ఇక వాడైతే ఈ శ్రీరామనవమికి వచ్చాడు కదా, ఇక వాడు కూడా ఈ బర్త్డే పార్టీని హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. Cut you off. I knew something was wrong. I shouldn't have to call you back, 'cause now you're mad and you think I dropped the ball. ఈలోగా మా వదిన అయితే వీడియో కాల్ చేసింది. పాపం తిరుపతిలో ఉంటుందే కానండి, ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది. డైలీ ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఇక పిల్లలు అందరం కూడా తనతో మాట్లాడాము. డిఫరెన్స్ హాట్ వాటర్లో ఒక నిమిషం ట్రై చేద్దాం. ఆ ఫోటోలో చూపిద్దాం, ఫోన్లో చూపిద్దాం. హలో, కనిపించట్లా ఏం చెయ్యే కానీ కనిపించట్లా. అది చేయి కనబడుతున్నారు. ఇక ఉదయంతో మాట్లాడి ఇక ఫుడ్ ఐటమ్ అయితే ఒక్కొక్కటిగా వస్తే మేము తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మాదే పన్నీరు. చికెన్ పైన అలా ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ ట్రైన్ తీసుకురావడం మళ్ళీ వెనక్కేయడం, దాన్ని చూస్తూ మేము ఎంజాయ్ చేస్తూ మొత్తానికి హ్యాపీగా అయితే ఫుడ్ అందరం కలిసి కబుర్లు ఆడుకుంటూ మంచి టైం అయితే స్పెండ్ చేసాము. అయితే ఇక్కడ రెస్టారెంట్లో అయితే స్టార్టర్స్ ఇక సూప్స్ అయితే బాగున్నాయండి. ఇక బిర్యానీ ఐటమ్స్ అయితే కొంచెం నాట్ బ్యాడ్గా ఉన్నాయి. ఎక్కువ ఎలాచీ ఫ్లేవర్ వేశారు. నాకైతే ఎలాచీ ఫ్లేవర్ అయితే అస్సలు ఇష్టం ఉండదు. ఇక అక్కడ ఫుడ్ కంప్లీట్ చేసి అక్కడ కొన్ని పిక్స్ దిగాము. ఆ రోజు శ్రీరామనవమి కదండి, సీతారాముల వారి విగ్రహాలు పెట్టారు. మేమందరం కూడా అక్కడ సీతారాముల వారికి దండం పెట్టుకొని మళ్ళీ ఈట్ స్ట్రీట్కి వెళ్ళాము. అక్కడ ఎందుకనుకున్నారా, అక్కడైతే మళ్ళీ ఐస్ క్రీమ్స్ అండ్ ఫలూడాస్ తిందామని. చూడండి ఈట్ స్ట్రీట్లో ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో. ఎక్కువగా అయితే నాకు బిర్యానీ ఐటమ్స్ ఇక ఫలూడాస్ కనిపించాయి. నేను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము ఈ ఈట్ స్ట్రీట్ని. ఇక్కడైతే మేము డ్రై ఫ్రూట్ ఫలూడాస్ తీసుకున్నాము, ఇంకా వెజ్ మోమోస్ తీసుకున్నాము.
అలా రాజీవ్ గాంధీ పార్క్లో సర్ప్రైజ్ బర్త్డే పార్టీ, ఇంకా ప్లాట్ఫామ్ 65లో డిన్నర్, ఇక ఈ స్ట్రీట్లో ఐస్ క్రీమ్స్ అండ్ డ్రింక్స్తో ఆ రోజైతే బర్త్డే పార్టీ కంప్లీట్ అయ్యింది. ఇక నా బర్త్డే రోజు నైట్ అయితే ఏం జరిగింది చూద్దామా. నా బర్త్డే రోజు నైట్ అయితే 12కి సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయింది. మా పిల్లలు మా వారైతే 12 o'clock అవగానే నాకు బర్త్డే విషెస్ అయితే చెప్పారు. చాలా హ్యాపీ అయిపోయానండి. ఏంటిది? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మా కౌశి నా కోసం అయితే గ్రీటింగ్ కార్డ్ తయారు చేశాడండి. నా గురించి ఎంత చక్కగా రాశాడో మీరు చూడండి. Sunshine. Wow, care and smile make every day special. You are the light of my life and the reason behind my smile. Thank you for every sacrifice and every lesson, every moment. I am lucky to have you. You work for us all day and night, and you deserve more than this. You are my biggest blessing, my guide and my strength. Happy birthday, Ma. My hero. My hero. Yours lovely Kaushal. Thank you, thank you. Yeah. Puchkod. Thank you. Keep it. Happy birthday. Please, oh my God. I should've cut you off. తర్వాత మా రోహిత్ అయితే నా కోసం ఈ విధంగా తయారు చేశాడు. చూడండి, ఈ బెలూన్స్ పగలు కొడుతూ ఉంటే తర్వాత నా గురించి ఎంత బాగా క్రియేట్ చేసి నా గురించి రాశాడు. బాగా నుంచి Cut you off. I knew something was wrong. I shouldn't have to call you back, 'cause now you're mad and you think I dropped the ball. That's a bridge I had to cross. అలా మా పిల్లలు మా వారు నైట్ చేసిన బర్త్డే సర్ప్రైజ్తో అయితే నేను చాలా చాలా హ్యాపీ అయ్యాను. Thank you. Thank you so much. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంట్లో పూజ చేసుకొని మా నాన్నగారికి ఇక అత్తయ్య మావయ్యకి కూడా దండం పెట్టుకొని గణపతి దేవుని టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్లో దర్శనం అయితే అండి చాలా బాగా జరిగింది. పూజారి గారు చక్కగా మాకు పూజ చేయించారు. ఇక టెంపుల్ నుంచి అయితే ఇంటికి రాగానే మా అమ్మగారు, మా అక్కలు, ఇక మా బావగారు వాళ్ళు అందరూ అండి చాలామంది నా దగ్గర చదివిన స్టూడెంట్స్ అందరూ కూడా హ్యాపీ బర్త్డే విషెస్ చాలామంది చెప్పారు. అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. టెంపుల్లో విఘ్నేశ్వరుని దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఆ విఘ్నేశ్వరునికి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆరోగ్యంగా మనశ్శాంతిగా అందరూ ఉండాలి, అందులోనూ మేము ఉండాలని దండం పెట్టుకున్నాము. ఇక ఈవినింగ్ మేము ఇబ్రహీంపట్నంలో ఉన్న బ్రదర్స్ కిచెన్కి అయితే వెళ్ళాము డిన్నర్కి. మా బావగారు ఫ్యామిలీ అయితే ఊరు వెళ్ళారండి ఆ ముందు రోజే. ఇక అందుకే వాళ్ళు లేరు, వాళ్ళు కూడా ఉంటే బాగుండి అనిపించింది. అక్కడే మేము కేక్ కట్ చేసి ఇక డిన్నర్ చేసాము. ఈ రెస్టారెంట్ అయితే కొంచెం క్లమ్జీగా ఉందండి. గూగుల్లో అయితే కొంచెం పెద్దదిగా కనిపించింది కానీ చిన్నదిగానే ఉంది. అయితే అంబియన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇక నా బర్త్డే పార్టీ చూద్దామా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ మమ్మీ, హ్యాపీ బర్త్డే టు యూ. please, oh my God. I should've cut you off. I knew something was wrong. I shouldn't have to call you back, 'cause now you're mad and you think I dropped the ball. That's a bridge I had to cross. Not my fault, that's your pissed off. You shouldn't have to treat me like this, treat me like this. Now I'm all alone once again. I just wanna talk, and you don't wanna listen, baby, I don't get it all. She don't love me, she love drugs and alcohol. She said that's how I'm involved. Everything that happened
wanna talk to you, but lately I've been మేము వెళ్ళేసరికి ఎవరూ లేరు. అందులోనూ మేము రెస్టారెంట్కి వెళ్ళి కేక్ కట్ చేయడం అయితే నేను ఇదే ఫస్ట్ టైము. అదే ఇంట్లోనూ బయట అయితే గోల చేసేవాళ్ళం. ముందు చూసారు కదా రాజీవ్ గాంధీ పార్క్లో ఎంత గోల చేసామో. ఇక్కడైతే సైలెంట్గా డీసెంట్గా అయితే బర్త్డే పార్టీ చేసుకున్నాము. అనుష్క హాసిని వాళ్ళు కూడా ఉంటే బాగుండే అని చాలాసార్లు అనుకున్నాము. cut you off. I knew something was wrong. I shouldn't have to call you back, 'cause now you're mad and you think I dropped the ball. That's a bridge I haven't crossed. Not my fault, that's your. Please stop. You shouldn't have to treat me like this. Treat me like this. Now I'm all alone once again. I just wanna talk and you don't wanna listen, baby. I don't get it all. She don't love me, she love drugs and alcohol. She said that's how I'm involved. రెస్టారెంట్ అంబియన్స్ బాగుంది కదా, కాకపోతే కొంచెం క్లమ్జీగా ఉంది. మేమైతే ఆర్డర్ ఇచ్చామండి. కాకపోతే ఆర్డర్ రావడానికి అయితే చాలాసేపే పట్టింది. 1/2 అవర్ దాకా పట్టింది. ఏంటి ఇంతసేపు పడుతుంది అనేసి మేము ఇద్దరం కూడా జోక్స్ వేసుకుంటూ ఉన్నాము. ఆర్డర్ రావడానికి చాలాసేపు పట్టిన ఫుడ్ ఐటమ్స్ అయితే అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. నాకు ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్తో పోల్చితే ఇది 100కి 100% అయితే చాలా చాలా టేస్టీగా అనిపించాయి. మేము తీసుకున్నదైతే మాంచో సూప్స్, వెజ్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ టిక్కా తీసుకున్నాము నేను మా వారు. నేను నాన్ వెజ్ తినను కాబట్టి ఇక మా వారు కూడా సాటర్డే కాబట్టి మా వారు కూడా నాన్ వెజ్ తినలేదు. ఇక మా కౌశి రోహిత్ అయితే ఎగ్ మంచూరియన్ అండ్ చికెన్ బిర్యానీ ఇంకా కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నాము. ఇదిగోండి పన్నీర్ టిక్కా చాలా టేస్టీగా అనిపించింది. నాకైతే చాలా సూపర్గా ఉంది. ఇక సూప్స్ అన్నీ అండి, బిర్యానీ ఐటమ్స్ అన్నీ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. రెస్టారెంటే చిన్నదిగా ఉంది కానీ అక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. ఎవరైనా ఇబ్రహీంపట్నంలో కానీ కొండపల్లిలో కానీ దగ్గరలో ఉంటే ఈ రెస్టారెంట్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగున్నాయి టేస్ట్. Cut you off. I knew something was wrong. I shouldn't have to call you back, 'cause now you're mad and you think I dropped the ball. That's a bridge I haven't crossed. Not my fault, that's your. Please stop. You shouldn't have to treat me like this. Treat me like this. Now I'm all alone once again. I just wanna talk and you don't wanna listen, baby. I don't get it all. She don't love me, she love drugs and alcohol. She said that's how I'm involved. Everything that happened. Oh no, I don't wanna talk about it. Used to wanna talk to you, but lately I've been doubting. Shawty went outside, grabbed a bottle and she downed it. I thought I lost my sense of pride, but recently I found it. Once again, now I'm back on the cycle. మా డిన్నర్ అయితే కంప్లీట్ అయింది. డిన్నర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇక డిన్నర్ కంప్లీట్ అయ్యేలోగా ఒక్కొక్కరిగా చాలా మంది వచ్చారు. ఇక వాళ్ళందరికీ కూడా నేను కేక్ కట్ చేసిన పీసెస్ అందరికీ కూడా పంచాను. వాళ్ళందరూ కూడా హ్యాపీ బర్త్డే అని చెప్తుంటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఏదో చిన్నప్పుడు స్కూల్ టైంలో మన క్లాస్మేట్స్ అందరికీ చాక్లెట్స్ పంచేవాళ్ళం. మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా కేక్స్ పంచడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలా నా బర్త్డే పార్టీస్ అయితే 2 times అయ్యింది. ఒకటి రాజీవ్ గాంధీ పార్క్లో సర్ప్రైజ్ బర్త్డే పార్టీ అయితే, ఇంకొకటి బర్త్డే రోజు బ్రదర్స్ కిచెన్లో రెస్టారెంట్లో ఇంకొక బర్త్డే పార్టీ. అలా చాలా చాలా హ్యాపీ అయ్యిందండి. ఈ సంవత్సరం అయితే నాకు 2 times బర్త్డే పార్టీస్ అయితే జరిగినాయి. నేను అనుష్కకి తనకిష్టమైన బర్త్డే సర్ప్రైజ్ ఇస్తే నాకు ఇష్టమైన బర్త్డే సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. అలా ఇద్దరం కూడా చాలా చాలా హ్యాపీ. ఆ దేవుని దయ వల్ల అందరూ హ్యాపీగా ఉండాలి, అందులోనూ మేము ఉండాలి. నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనాగ్ తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Cut you off. I knew something